ఇప్పుడు బియ్యం వేయడం నా టర్న్ అనమాట. మాము మా జగన్నాథ్ స్వామి పండగకి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా మాము చేత కూడా ప్రతి రిచువల్ ని చేపించేశాను. మా తేజు అయితే డబుల్ ఛాన్స్ కొట్టేసింది. మా సిరి లేదు కాబట్టి తన వంతు ఇంకా సిరి వంతు కూడా తనే వేసేసింది. మా సిరి 10th కి వచ్చింది కానీ చాలా బిజీ అయిపోయింది. ఇలా ప్లాంక్స్ మీద స్టిక్కర్స్ చూసి చాలా రోజులు అయిపోయింది. చాలా క్యూట్ గా ఉంది కదా. మీరు కూడా చిన్నప్పుడు ఇలా ఖచ్చితంగా చేసే ఉంటారు. ఇంకా పరవాన్నం అయితే ఏ ఆటంకం లేకుండా సూపర్ గా రెడీ అయిపోయింది. దేవుడు చెప్పారంటే అయిపోతుంది. మరి మనకు కొంచెం ట్రస్ట్ ఉండాలంతే. ఇంకా దేవుడికి మంచిగా హారతి ఇచ్చేసి ప్రసాదం అయితే దేవుడి మాలలో పెట్టేస్తాము. ఇంక ఇప్పుడు మెయిన్ ప్రసాదం అయిపోయింది కాబట్టి ఇంకా కొన్ని ఐటమ్స్ చేస్తారు. అట్లు, సాంబార్, అన్నం ఇంక ఇలాంటివన్నీ చేస్తారనమాట. పనులన్నీ చేసింది వీళ్ళైతే, అలిసిపోయింది మాత్రం నేను. ఇంకా దీపాలు పెడతాం కాబట్టి ఫ్యాన్స్ అన్ని బంద్ అనమాట. ఆ ఎండకి ఫుల్ స్వెట్ అయిపోయాం అందరం. మరి దేవుడి కోసం కొన్ని చేయాలి కదా, తప్పవు మరి. ఇంకా దేవుడికి నైవేద్యాలు అయితే పెట్టేశాము. చూసారా మా దేవుడు ఎంత అందంగా ఉన్నారో అసలు. ఇంకా మాము మంచిగా మొక్కేసుకుని కొబ్బరికాయ కూడా కొట్టేశాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా ఒక్కొక్క దీపం అయితే వెలిగిస్తాము. జయ జయ మంగళ హారతి దేవ జయ బలమయ్య ఇంకా చూసారా మా నాని అయితే సాంగ్స్ భలే పాడుతుంది అసలు. ఇంకా మంచిగా హారతి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. పూజ అయ్యేసరికి 1 అయిపోయింది. నాకేమో 1:30కి MCA ఎగ్జామ్ ఉంది. ఇంకా నాకు తాంబూలం కూడా స్పీడ్ గా ఇచ్చేసారు. ఇంకా నేను వెళ్లే టైంకి వంటలన్నీ అవ్వలేదు కాబట్టి కొంచెం పరవన్నం పెట్టుకుని పరిగెట్టా అనమాట. మా పండుగ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సరే మరి టాటా. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.